ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి? గురువుగారు, ఈరోజు మీరు గుడికి వెళ్ళమంటున్నారు, మొక్కలు తెచ్చుకోమంటున్నారు, ఫలానా చేయని చెప్తున్నారు. ఈ ముక్కోటి ఏకాదశి ఎంత గొప్పది అని చాలామందికి అనుమానం ఉంటుంది. వైకుంఠంలో తిరుమని మండపంలో శ్రీ మహావిష్ణువు వేంచేసి ఉంటాడు. ఆ రోజు 3 కోట్ల మంది దేవతలు స్వామి దర్శనం చేసుకోవడానికి వస్తారు. అంటే వైకుంఠ నగరానికి వస్తారు. వైకుంఠ నగరానికి ఉత్తర ద్వారం ఆనాడు తెరవబడుతుందన్నమాట. ఎవరైతే ఉత్తర దర్శనం చేసేవారికి మోక్షం అనేది లభిస్తుంది. అంటే ఖచ్చితంగా మోక్షం కావాలి అంటే ఎవరైతే మోక్షం కావాలనుకుంటారో వారు ఖచ్చితంగా ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజు ఆ తిథి మొత్తం ఉన్న సమయంలో దర్శనం చేసుకుంటే చాలు. అందువల్ల దీనిని రమాసహితుడైన దేవతా స్వరూపుడు అంటే లక్ష్మీతో పాటు ఉన్న శ్రీమన్నారాయణుడు ఆ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసిన వారికి మోక్షం లభిస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు కూడా కలుగుతాయని శాస్త్రం చెప్తుంది. ఎవరైనా సరే ఈరోజు ఈ తిథిలో ఖచ్చితంగా ఈ ఏకాదశి తిథిని వినియోగించుకోండి. స్వామివారి యొక్క కృపా కటాక్షాన్ని పొందగలుగుతారు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.